దివ్యాంగులందరికీ బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ను అందజేస్తాం. కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగులందరికీ దశల వారీగా బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ను అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో దివ్యాంగులకై ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరైనారు. ప్రజావాణి ఇతర సమయాల్లో జిల్లాలోని అనేక మంది దివ్యాంగులు తమకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ కావాలని కోరిన కోరిక మేరకు ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి మొదటి విడతన జిల్లాలోని 105 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ ఇప్పిస్తున్నామని, ముందుగా బుధవారం 50 మందికి వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చిన బ్యాటరీ ఆపరేటర్ సైకిల్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బ్యాటరీతో నడిచే సైకిళ్లను దివ్యాంగులకు ఇవ్వడం ద్వారా వారు ఇంకా ఆర్థికంగా పైకి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈసీఐఎల్ సీఎం డి అనురాగ్ కుమార్ మాట్లాడుతూ, నల్గొండ లాంటి జిల్లాకు తమ సంస్థ ద్వారా దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు అందజేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. సిఎస్ఆర్ నిధుల కింద సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు సహకారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణకుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ డాక్టర్ మాతృనాయక్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రవిశంకర్, సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.